హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఛాయ అనే నవల వింటున్నాం కదా. నెక్స్ట్ పార్ట్ విందాం. ఛాయ ఒక హోటల్ గదిలో ఉంది. ఆఫీస్కి ఫోన్ చేసి రమ్మనమని చెబితే ప్రసాద్ పరిగెత్తుకుని వచ్చాడు. ఇక్కడ ఉండటం చూసి విస్తుపోయాడు. ఏమిటి ఛాయ, నువ్విక్కడున్నావేమిటి అని అడిగాడు. ఏదో కొద్దిగా డబ్బు సంపాదించుకుంటున్న దాన్ని కాబట్టి ఇక్కడికి రాగలిగాను. అదీ లేకపోతే చెట్టు కింద నిలబడాల్సి వచ్చేది అన్నది కన్నీరు తుడుచుకుంటూ. ఏం జరిగింది ఛాయ? ఆయన దగ్గర నుంచి వచ్చేశాను. ఎందుకని అని అడిగాడు ఆత్రంగా. బ్రతకటం కోసం. అంటే అక్కడ ఉంటే నాకు నా పిల్లాడికి రక్షణ లేదు కనుక. ఏం చేశాడు? పిల్లాన్ని హత్య చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటినుంచి? వీడు నా కడుపున పడ్డాడు అన్న విన్న మరుక్షణం నుంచి. అంటే వీడు పుట్టడానికి 6 నెలల ముందు నుంచే వీడిని చంపాలని ఆయన యోచిస్తున్నాడు. ఎప్పటికప్పుడు వీణ్ణి వదిలించుకోమని నన్ను చిత్రవద చేస్తూ వచ్చాడు. నేను వినకపోవటంతో ఆయనే అందుకు పూనుకున్నాడు. ఇట్ ఈస్ టూ మచ్. ఏమిటిది? దేనికొచ్చింది గొడవ? కారణమేమిటి? కారణమేమిటని నువ్వు అడుగుతున్నావా? నువ్వే కదా కారణం. నువ్వు నన్నే అంటున్నావా ఛాయ అని దీనంగా అన్నాడు ప్రసాద్. అనటానికైనా పడటానికైనా నాకింక ఎవరున్నారు ప్రసాద్? దిక్కులేని పక్షినైపోయాను. అమ్మా నాన్న ఎప్పుడో చచ్చిందాని కింద జమ చేసి ఊరుకున్నారు. తద్దినాలు పెట్టకపోయినా తలుచుకున్నప్పుడల్లా చీవాట్లు పెడుతూనే ఉన్నారు. కన్నవాళ్ల దృష్టిలో మానసికంగా చచ్చిపోయాను. కట్టుకున్నవాడి దృష్టిలో చావకుండా బ్రతకకుండా ఊగిసలాడుతూ ఉన్నాను అంటూ బావురుమని ఏడ్చేసింది ఛాయ. ప్రసాద్ కూడా బాధపడుతూ మౌనం వహించాడు. ఛాయ జీవితంపై తన ఛాయ పడినందువల్లనే కదా ఆమెకిన్ని కష్టాలు కలిగాయని అనుకున్నాడు ప్రసాద్. కాసేపటికి ఆలోచనల్లో నుంచి బయటపడి అన్నాడు. ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఏదో ఒక సమయంలో ఏవో కొన్ని కష్టాలు వచ్చి పలకరించిపోతూనే ఉంటాయి ఛాయ. భయపడితే లాభం లేదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. నా కష్టాలు మాత్రం ఎవరికీ రావు. అవును, ఎవరి జీవితం వారిదే, ఎవరి కష్టసుఖాలు వాళ్ళవే. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నా ఏ ఇద్దరి జీవితాలు సామ్యం కనిపించదు. ఎవరి జీవిత కథ వాళ్ళదే, ఎప్పటికప్పుడు కొత్తదే. కానీ ప్రసాద్, ఎవరి నీడన నేను నిశ్చింతగా బ్రతకాలో ఆ వ్యక్తి నన్ను, నా బిడ్డని సమూలంగా నాశనం చేయాలని చూస్తుంటే నేనేమైపోవాలి? కంచే చేను మేస్తే చేను గతేం కావాలి? చెబుతున్నాను కదా ఛాయ, మనిషి ఆలోచనలు, అపోహలు కదిలే మబ్బుల్లాంటివి. ఒక్కోసారి నీలిమబ్బులు దట్టంగా వ్యాపించి వివేకాన్ని కప్పేస్తాయి. అప్పుడు పట్టపగలే చిమ్మ చీకటి వ్యాపిస్తుందేమోననిపిస్తుంది. కానీ ఆ మబ్బులు ఎంతోసేపు ఉండవు ఛాయ. నిజమైన జుంఝుమారుతాలు వీటిని వీచి తరిమేస్తాయి. లేదా కాసేపటికి వాటంతట అవే కరిగి నీరై నీలరాలి మట్టిపాలైపోతాయి. అంతకుమించి మరేం జరగదు. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? నేను అన్ని విధాలా నాశనమైపోయాను అంటూ మళ్ళీ ఏడ్చింది. ఆ ఉద్వేగం తగ్గిన తర్వాత ప్రసాద్ అన్నాడు. ఇంకా నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు ఛాయ. లేచి మొహం కడుక్కో, వెళ్దాం. ఎక్కడికి అన్నది ఆశ్చర్యంగా చూస్తూ. ఈ హోటల్ గదిలో ఎన్నాళ్ళుంటావు ఛాయ? నా దగ్గరికి. నేను ప్రస్తుతం ఒక్కనే ఉంటున్నాను. నువ్వేమీ అనుకోకు ప్రసాద్, నేను వచ్చి నీ దగ్గర ఉండలేను. మీ ఆయన గురించి భయపడుతున్నావా అని అడిగాడు. ఆయన ఒక్కరి గురించే కాదు, లోకంలోని అందరి గురించి భయపడుతున్నాను. ఈ హోటళ్లలోని వాళ్ళ గురించి మాత్రం భయం వేయటం లేదనుకుంటా కదూ? లేదు. ఎందుచేతనంటే మరెక్కడా తావులేనప్పుడు ఇక్కడికి రావటంలో తప్పులేదు. పైగా నాకు ఇక్కడికి రాక తప్పలేదు. ఈ ఊళ్ళో బంధువులు, మిత్రులు, తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా నాకు ఒక్క 2 రోజుల ఆశ్రయం కావాలంటే హోటల్ గది తప్ప మరో దిక్కు లేకపోయింది. నువ్వు నన్ను చాలా గాయపరుస్తున్నావు ఛాయ. ఐఎమ్ సారీ. నా ఉద్దేశం అది కానే కాదు. ఇప్పుడు నాకు ఏ కాస్తంత సాయం కావాలన్నా నిష్కల్మషంగా చేయటానికి ముందుకొచ్చేవాళ్ళు మీరు తప్ప మరెవరూ లేరని నాకు తెలుసు. అంచేత ఇంకో 2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, ఒక చిన్న గది చూసి పెట్టండి అన్నది ఛాయ. సరే అయితే, నేను ఇంకా ఆ ప్రయత్నంలో ఉంటాను. సాయంత్రం మళ్ళీ వస్తాను. ఆఫీస్ సంగతేమిటి? ఉద్యోగం ఉన్నదన్నా ధైర్యం ఉండబట్టే ఇన్ని కష్టాలని ఎదుర్కొని నిలబడగలుగుతున్నాను. అది వదులుకొని నేనేమైపోవాలి? 4 రోజులు సెలవు రాసిస్తాను. గ్రాంట్ చేయించు. మళ్ళీ కాస్త కుదుటపడి అన్నీ అమర్చుకునేదాకా పిల్లాన్ని వదిలేసి ఎలా రాను అని చెప్పింది ఛాయ.
ప్రసాద్ ఆ రోజంతా ఆఫీస్కి కూడా పోకుండా ఛాయకి ఇల్లు చూసే ప్రయత్నంలో తిరిగి బ్రోకర్ని పట్టుకొని 10 రూపాయలు ఇచ్చి ఆ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఇళ్లన్నీ తిరిగి చివరికి ఓ చిన్న గది చూసి తృప్తిపడి నెల రోజుల అద్దె ముందుగా చెల్లించి ఛాయని తీసుకువెళ్ళి అక్కడ దించాడు. అవసరమైన సామాన్లు కూడా కొన్ని తీసుకొచ్చి చాలా శ్రమపడ్డందుకు ఛాయ చేత థ్యాంక్స్ చెప్పించుకొని ఆ పూటకి అక్కడే భోంచేసి వెళ్ళిపోయాడు ప్రసాద్. కొత్త ఇల్లు చిన్నదే అయినా అన్ని వసతులు ఉండి సౌకర్యంగా ఉంది. ఇల్లు గల వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. ఆయన ఏదో ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపల్. ఆయన భార్య కూడా చాలా సాత్వికురాలు. ఆమె మంచితనం ఒక్కోసారి శృతి మించి ఆమె ఒట్టి అమాయకురాలేమో అని అనిపిస్తుంది. వాళ్ళ కొడుకు కోడలు ఇద్దరూ బొంబాయిలో ఉన్నారు. ఇకపోతే వీళ్ళ దగ్గర పెళ్లికి ఎదిగి గుండెల మీద కుంపటిలా ఉన్నదో ఆడపిల్ల. మిగిలిన కన్యల మాట ఎలా ఉన్నా వీళ్ళ అమ్మాయిని మాత్రం నిప్పుల కుంపటితో పోల్చటం భావ్యం కాదు. ఆ అమ్మాయి అపరంజి బొమ్మ అనవచ్చు. రమ్యమైన రంగురంగుల పూలు విరబూసిన పరువపు కొమ్మ అనవచ్చు. కానీ ఆ పిల్లని అంతా మాత్రం రూప అంటారు. రూప కొంచెం బొద్దుగా ఉండటాన మరికొంచెం ముద్దుగా ఉంటుంది. మొహం గుండ్రంగా ఉంటుంది. విరిసిన కలువ పువ్వులా లేత కాంతులు ఈనుతూ ఉంటుంది. పూలకి పరిమళం తోడైనట్టు ఈ అందమైన అమ్మాయికి చురుకైన తెలివితేటలున్నాయి. మా అమ్మాయికి ఏదైనా ఒకసారి చెబితే చాలు ఇట్టే పట్టేస్తుందని వాళ్ళమ్మ అందరితో చెబుతూ ఉంటుంది. కానీ ఒక్కసారైనా ఎవరూ చెప్పకుండా కూడా ఆ పిల్ల చాలా సంగతులు తెలుసుకుంటుంది. స్వంతంగా ఆలోచించే నేర్పు ఉన్నది. తండ్రి ఇచ్చిన శిక్షణతో పాటు వాళ్ళింట్లో చాలా స్వేచ్ఛ కూడా ఉంది. మరింకా ఆ పిల్లకి లేనిదేమిటి, లోటేమిటి? అందుకే రూప ఎప్పుడూ నీటిలోని చేప పిల్లలా చొరవగా అన్ని చోట్లకి తిరిగొస్తూ ఉంటుంది. అంతటితో ఊరుకోక అనేకమైన మూఢాచారాల గురించి, సమాజంలోని ఎగుడు దిగుళ్ల గురించి, తొందరగా ముందుకు పోతూ ఈ మనుషులు ఎక్కడో పారవేసుకున్న మానవత్వం గురించి, సామాన్యుడికి లభిస్తున్న న్యాయాల గురించి రూప తీవ్రంగా ఆలోచించడమే కాదు, ఆవేశంతో ప్రశ్నిస్తుంది. ఎదురుగా ముద్దాయిలా కూర్చున్న ప్రిన్సిపల్ గారు ఏదో చెప్పి లోకం తప్పిదాన్ని సమర్థించబోతాడు. కానీ ఆమె తండ్రిని తీవ్రంగా నిరసించి పారేస్తుంది. దండించినట్లు మాట్లాడుతుంది. చివరికి ఆయన ఓడిపోయి, నేనేం చేయనే పాపా, ఇన్ని కోట్ల మంది బ్రతుకుల బరువులు మోసుకెళ్లే లారీ గతుకుల స్థితిగతుల మీదనైనా నడవటానికి స్టీరింగ్ నా చేతిలో ఉందా చెప్పు? నీలాగే నేను బాధపడుతూ ఉంటాను న్యాయం అన్యాయం పాలైపోవటం చూసి. కాకపోతే మేం వయసు మళ్ళిన వాళ్ళం కదా. అంటే మావి కాగి చల్లారిన పాలు, మీవి పొంగుతున్న పాలు. ఆ కాస్త తేడా తప్పితే పాపాల విషయంలో అందరి అభిప్రాయము ఒక్కటే తల్లి అని పాఠం ముగించేస్తాడాయన. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ అని బ్రేక్ పడి ఆగిపోతుంది. ఏదో చెప్పబోయి తికమక పడుతుంటే ఆయన అంటారు నవ్వేస్తూ, నీ ఉద్దేశ్యం నాకు అర్థమైందిలే పాపా, నువ్వింకా శ్రమపడకు. రూప చప్పున సిగ్గుపడిపోతుంది. ఇలా రూప విప్పారిత నేత్రాలతో ఆసక్తిగా చుట్టూ లోకం వంక చూస్తూ ఉన్న సమయంలోనే ఛాయ వచ్చి వాళ్ళింట్లో ఒక గదిలో అద్దెకి దిగింది. 2 రోజుల్లో ఛాయ రూప నేస్తం కలిపేసుకున్నారు. ఎంత డబ్బు ఇచ్చినా బయట దొరకని వాటిల్లో మొదటిది తల్లి ప్రేమ. ఛాయ ఆఫీస్కి వెళ్లాలంటే ఇంటి దగ్గర పసిపిల్లాన్ని కన్న తల్లిలా చూసుకునే మరో స్త్రీమూర్తి కావాలి. ఇదివరలో డబ్బిచ్చి ఆయాను పెట్టుకుంది. అది ఆశించిన దానికన్నా 4 రూపాయలు ఎక్కువ ముట్ట చెప్పడం వల్ల పాపం శ్రద్ధగానే పిల్లవాన్ని చూసేది. ఇప్పుడు మళ్ళీ అలాంటిది దొరకటం కష్టం. ఈమె అవసరాన్ని, ఆవేదనని గ్రహించారు రూప ఆమె తల్లి. కామేశ్వరమ్మగారికి కూడా రూప తర్వాత చిన్న పిల్లలు లేరు. కొడుకు కోడలు బొంబాయిలో ఉండటంతో వాళ్ళ పిల్లలు కూడా ఆమెకి చేరువలో లేకుండా పోయారు. ఛాయ పిల్లవాడి భారాన్ని చాలా వరకు కామేశ్వరమ్మ గారు వహించింది. ఛాయ కూడా ఆమెని పిన్ని అని, ప్రిన్సిపల్ గారిని బాబాయ్ అని పిలుస్తుంటే అద్దం వంటి వాళ్ళ హృదయాల్లో ఈమె ప్రతిరూపం చోటు చేసుకుంది. రూపలాంటిదే ఛాయ అని, తమ పిల్లలాగే చూసుకుంటామని పదే పదే అంటూ వచ్చారు. అది కొంతలో కొంత మేలై ఛాయకి కాస్తంత ఊపిరి దొరికింది మళ్ళీ. అయినా భర్త లేని లోటు భార్యకి మరొకరు తీర్చలేరు. ఆ వెలితి కలగకూడదు, కానీ కలిగాక ఇంకా ఆ స్త్రీకి మనశ్శాంతి లేదు. గుమ్మం ముందు కూర్చొని ఒళ్ళో పిల్లాన్ని పడుకోబెట్టుకుని చిచ్చు కొడుతూ కూర్చుంది ఛాయ. వాడు నిద్రపోయి చాలాసేపయింది.
అయినా ఆమె అలాగే గోడకి చేరిగిలబడి కూర్చొని కడుదీరంగా ఉన్న చుట్టూ చీకటిని చూస్తూ ఉండిపోయింది. రాత్రి 10 గంటలయ్యింది. అప్పుడు తల్లి తండ్రి పడుకున్నాక రూపకి ఎంతకీ నిద్ర పట్టక ఛాయ ఏం చేస్తుందో చూద్దామని వచ్చింది. ఆమె మెలకువగానే ఉందని రూప ఆమె దగ్గరికి వచ్చి కూర్చుంది. ఏం చేస్తున్నావక్క అని అడిగింది. ఏం లేదమ్మా అన్నది పిల్లవాణ్ణి పక్కనే చాప మీద పడుకోబెడుతూ. భోంచేశావా? ఇవాళ శనివారం. అవును, ఇవాళ శనివారం, నిన్న శుక్రవారం, రేపు ఆదివారం. సో వాట్? శనివారం సాయంత్రం నేను భోంచేయను. ఏం ఫుడ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దామనా అని అడిగింది రూప. ఛాయ నవ్వింది. నా ప్రాబ్లం సాల్వ్ చేయమని దేవుణ్ణి వేడుకుంటూ శనివారం ఉంటున్నాను. ఐసి, దేవుడు చూశాడా నీ అప్లికేషన్? ఇంతకీ దేవుడికి, అదే నీ పతిదేవుడికి అంటే పీడికి తెలుసా నువ్విలా మొదలు నరికిన వ్రానులా ఉత్సాహం చచ్చిపడి ఉన్నావని? వారాల కొద్దీ తిండి తిప్పలు మానేసి ఆలోచనలని నెమరువేస్తూ తెల్లవారితే తన గుమ్మంలో గుండా తొంగి చూసే ఉదయారుణ కిరణాల కోసం ఎదురు చూస్తున్నావని. ఇప్పుడు దేవుడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు చెల్లి. ఎందుకని అక్క? నీకు అసలు తగాదా ఎందుకు వచ్చింది మీకు? నేను తెలుసుకోవచ్చా? కాలం కర్మం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది. ఎలా? తాడుపాము ఎలా అవుతుంది? చెడ్డకాలం వచ్చినప్పుడు మనం మంచిదనుకున్నదే చెడుగా ఎదురు తిరుగుతుంది. అంటే ఇది తాడే కదా అని మనం అంతగా గమనించకుండా తిరిగితే అదును చూసి ఆ పాము కాటేస్తుంది. మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అవి నెరవేరినప్పుడల్లా మనం చాలా తెలివిగల వాళ్ళమని పొంగిపోతుంటాం. ఎదురు తిరిగినప్పుడల్లా మరెవరో అందుకు కారణమని నిందిస్తూ ఉంటాం. గెలుపు పొందినప్పుడు మన తెలివితేటలు కారణమైతే ఓడిపోయినప్పుడు మరొకరు ఎలా కారణమవుతారు? దానికేముందక్క, ఈ పరిస్థితుల్లో ఇలా చేస్తే బావుంటుందనుకొని చేస్తాం. మరొకళ్ళకి మరొక ఆలోచన రావచ్చు. మరొక కోణంలో నుంచి చూస్తే మరొక రకంగా కనిపించవచ్చు. అదిగో అక్కడే వైరుధ్యం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మన దృక్పథంలో మార్పు కలుగుతుందో క్రమంగా అదే మన ఆలోచనా పథంలో కూడా మార్పుని తీసుకొస్తుంది. ఆలోచనా హస్తాలే కదా బ్రతుకు స్టీరింగ్ని తిప్పుతూ ఉంటాయి. సరే గాని బావగారికి నీకు వచ్చిన గొడవేమిటో చెప్తావు అని మళ్ళీ అడిగింది రూప. ఇందాకట్నుంచి నేను చెప్పిన సంగతి అదే. మా ఊహలు వేరైనందువల్ల అపోహలు కలిగాయి. అపోహలని తెలిసి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు అని అడిగింది రూప ఆసక్తిగా. ఇవన్నీ నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కావు రూపా. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు తెలుస్తాయి. భార్య తన సంరక్షణలోనే సురక్షితంగా ఉండాలని కోరుకుంటాడు మగవాడు. అంతేకాదు స్త్రీని తన ప్రైవేట్ ఆస్తిలా చూసుకుంటాడు. ఈ ఆస్తి మీద మరొకడు కన్ను వేశాడన్న ఊహనే భరించలేడు భర్త. ఏం విడ్డూరంగా మాట్లాడుతున్నావక్కా నువ్వు? స్త్రీ మగవాడితో సమానమని ప్రపంచమంతా ఎలుగెత్తి అరుస్తోంది. ప్రత్యేక సంవత్సరాలు, సభలు, సమావేశాలు జరుగుతూ ఉంటే నువ్వెక్కడున్నావక్కా? నీ పక్కనే ఉన్నానమ్మా, చాలా దగ్గరలో ఉన్నాను. స్త్రీ పురుషుడితో నిజంగా సమానమైతే అసలు ఇన్ని సభలు, సమావేశాలు జరపాల్సిన అవసరం ఏముంది? తమకేవో కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయని అనుకోబట్టే కదా ఈ వేదికలు, వాదులాటలును. అఫ్కోర్స్ ఇన్నాళ్ళు స్త్రీ జాతి అణగదొక్కబడింది. ఇప్పుడు కళ్ళు తెరిచింది. ఇంకెంతో కాలం అలా జరగదు. వస్తున్న తరం దాన్ని ఎదురిస్తుంది అన్నది రూప ఆవేశంగా. విచారంలో కూడా ఆ మాట వినగానే ఛాయకి నవ్వొచ్చింది. ఎందుకు నవ్వుతున్నావని అడిగింది రూప. ఏం లేదులే, నీ మాటలు వింటే నవ్వొచ్చింది. అందులో అబద్ధమేముంది? అబద్ధం ఏం లేదు, ఫక్తు నిజం కూడా. ఏ జాతిని ఏ శక్తి ఎల్లకాలం అజ్ఞానాంధకారంలో ఉంచలేదు. ఆ జాతి నిద్ర లేచేంతవరకే ఎవరెంత అధికారం చెలాయించినా సంఘీభావంతో సాధించలేనిది లేదు. ఎటొచ్చి ఈ సంధికాలంలోనే సమస్యలతో సతమతమైపోయేది. మనుషులంతా సమానమే కదక్కా. భార్యాభర్తలిద్దరూ ఒకే కాడికి కట్టిన 2 ఎద్దుల్లాంటి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే రైట్, కానీ రూపా, పైకి చెప్పేది వేరు, మనం చేసేది వేరు. అది మారాలి. మారటం లేదు. మరికొంచెం ఆరాటం, ఆర్తి కలిగి రగిలి చల్లారాక కానీ మార్పు రాదేమో. భార్య తన 4 గోడల మధ్యనే ఉండాలి. ఆమె మాట, పాట, ఆట, అందం, ఆనందం, సుఖం, దుఃఖం, సంతోషం, విచారం
అన్నీ ఆ 4 గోడల మధ్యనే జరగాలి. ఏదైనా కానీ ఆమెకు సంబంధించిన ప్రతిదీ అతనికే పరిమితం కావాలి. ఆ పరిధిలో నుంచి కొంచెం ముందుకొచ్చి మరొకటితో ఒక మాట మాట్లాడితే ఇంకా ఆమె లోనికి రాకుండా తన గది తలుపులు మూసేస్తాడు మగవాడు. మరిప్పుడు స్త్రీలు పురుషులతో సమానంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ రోజూ మగవాళ్లతో కలిసిమెలిసి తిరుగుతూనే ఉన్నారు కదా. తిరుగుతూనే ఉన్నారమ్మా. అడవిలోకి వెళ్ళి చూస్తే సింహాలు తిరుగుతుంటాయి, జింకపిల్లలు తిరుగుతుంటాయి. తేడా లేదా? మగవాళ్లతో సమానంగా ఇవాళ స్త్రీ తిరుగుతూనే ఉంది. కానీ అందుకు ఆమె ఇంటా బయట కూడా చాలా సమస్యల్ని ఎదుర్కొంటోంది. నీలాగానా? అందరికీ నా సమస్యలే ఉండనక్కర్లేదు. ఎవరికి తగ్గ సమస్యలు వాళ్లకున్నాయి. వీటిలో చాలా వరకు మగవాడు స్త్రీకి సమాన ప్రతిపత్తిని ఇవ్వకపోవటమే కారణం. ముందు ఆమెను చులకనగా చూడటం మానుకోవాలి. నిజమేనక్క, ఇంతకీ నీ సంగతి ఏమిటని అడిగితే చెప్పనే లేదు. ఇప్పటిదాకా చెప్పిందంతా నా గురించే రూపా. ఇంకా పడుకుందాం పదా, చాలా పొద్దుపోయింది అని ఆనాటికి చర్చ ముగించింది ఛాయ. మర్నాడు ఛాయ రూపని ప్రసాద్కి పరిచయం చేసింది. కాసేపు లోకాభిరామాయణం మీద తలొక అభిప్రాయం చెప్పుకున్నారు. ఛాయ టీ కలపటానికి స్టవ్ దగ్గరికి వెళ్ళింది. ప్రసాద్ రూపని పలకరించాడు. మీరేం చదువుతున్నారిప్పుడు? ఇప్పుడు నేనేం చదవటం లేదండి. మీరేదో మాట్లాడుతుంటే వింటున్నాను. ఇప్పుడంటే ఇప్పుడు కాదండి అని నవ్వాడు ప్రసాద్. ఇంతకుముందా అండి? చాలా పుస్తకాలు చదివానండి. అంతా ట్రాష్. విసుగు పుట్టి చదవటం మానేశాను. చిన్నతనంలోనే జ్ఞానోదయం కలిగిందన్నమాట. ఇప్పుడేం చేస్తున్నారు మరి? ఇప్పుడంటే ఇప్పుడు కాదు. ఇప్పుడంటే ఇప్పుడు కాదా? మరిప్పుడండి? సరే, పుస్తకాలు చదవటం విసుగెత్తి మనుషుల్ని చదువుతున్నాను. అబ్బో, ఇప్పటిదాకా ఎంతమందిని చదివారేమిటి? కనపడ్డ వాళ్ళందర్నీ. అయితే మీ కన్ను నా మీద పడితే డేంజరేనే. నా కన్ను మీ మీద పడింది, జాగ్రత్తగా ఉండండి మరి అని నవ్వింది రూప. ఛాయ టీ తీసుకొచ్చింది. రూప ప్రసాద్కి కప్పందిస్తూ అన్నది. ఛాయ ఛాయిస్తున్నది. తీసుకోండి. మీరిస్తూ ఆమె పేరు చెబుతారేం అని అడిగాడు ప్రసాద్ కప్పు రూప చేతిలో నుంచి తీసుకుంటూ. నేను రూప, ఆమె ఛాయ. మేమిద్దరం ఒకటే. నిజంగానే మేమిద్దరం ఒక్కటే. మా ఇరువురికి భేదం ఇంక లేకపోయేనే అన్నది తను సిప్ చేస్తూ. ఛాయ కూడా వాళ్ళకెదురుగా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పింది. చివరికి ప్రసాద్ అన్నాడు, రేపు నేను రామన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామనుకుంటున్నాను. ఛాయ తలెత్తి అతని మొహంలోకి చూసింది. ఎప్పటికైనా తప్పదు ఛాయ. పైగా ఇటువంటి విషయాల్లో ఎక్కువ తాత్పర్యం చేయడం కూడా మంచిది కాదు. మీ ఇష్టం అనేసి అక్కడి నుంచి లేచి ఏదో పని చేసుకోవటానికి అవతలికి వెళ్ళింది ఛాయ. రూప ప్రసాద్ని అడిగింది, అసలు గొడవేమిటండి? నేను ఎంత అడిగినా చెప్పడం లేదు. భార్యాభర్తల మధ్య మామూలుగా తలెత్తే గొడవలే. ఒక చిన్న సాహసం చేశాం మేమిద్దరం. అది అందరి హృదయాల్లో విషబీజాన్ని నాటింది, ముఖ్యంగా ఆమె భర్త మనసులో. ఆ విషబీజం క్రమంగా మొలకెత్తింది. మరికొన్ని అనాలోచితపు పనులు ఛాయ జీవితాన్ని ఈ స్థితికి లాగాయి. మరి మీరు చూస్తూ ఊరుకున్నారా? నేను చాలా సున్నితమైన పరిస్థితుల్లో పడిపోయాను. నేనేం చేయబోయినా అది లోకం దృష్టిలో తప్పుగానే తోస్తుంది. అలా అని చేతులు ముడుచుకొని కూర్చుంటారా? మీ మూలంగా ఆమె జీవితం పాడైపోయినప్పుడు మళ్ళీ ఏదో విధంగా ఆమెను గట్టెక్కించే నైతిక ధర్మం మీకుంది. ఉంది. ఆ ధర్మాన్ని నేను నెరవేర్చలేకపోవటం నన్ను మరింత కృంగదీస్తోంది కూడా. కానీ ఈ విషయంలో నేను ఒంటరివాన్నైపోయాను. మీరే అలా అంటే మీకోసం అందర్నీ పోగొట్టుకున్న ఆమె పరిస్థితి ఏమిటి చెప్పండి? ఏదో ఒక రకంగా తిరిగి ఆమెని స్వస్థానానికి చేరవలసిన బాధ్యత మనకుంది. ఈ విషయంలో నేను మీకేదైనా సాయం చేయవలసి వస్తే సంతోషంతో చేస్తాను అన్నది రూప కొంత ఆవేశంగా. ప్రసాద్ తలెత్తి చూశాడు. రూప మళ్ళీ అంది, నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతోటి ఆమెని గమనిస్తూ వచ్చాను. ఆమె చెప్పే మాటలు వింటూ ఎన్నో తెలుసుకుంటూ ఆమెని ఆరాధిస్తున్నాను కూడా. మా ఛాయ అక్క సుఖం కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం చేయమంటారో చెప్పండి. ముందు నేను వెళ్ళి మాట్లాడి వస్తాను, తర్వాత పరిస్థితి ఆలోచిద్దాం అన్నాడు ప్రసాద్. ఇంకాసేపు కూర్చొని బాబుని ముద్దాడి వాడికి చేతనైన ఘనకార్యం వాడు చేస్తే నీకు మీ నాన్న బుద్ధులేరా అని తిట్టి లేత బుగ్గలపైన ముద్దు పెట్టుకుని బాబుని రూపకి అందించి ఛాయ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ప్రసాద్.
రామారావు ఇంటికి వచ్చేటప్పటికి ప్రసాద్, రెడ్డి అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళని చూసి కూడా తనకేమీ పట్టనట్లు రామారావు తాళం తీసి లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని బాత్రూంకి వెళ్లి మొహం కడుక్కొని వచ్చి తీరిగ్గా కూర్చున్నాడు. అంతవరకు గుమ్మంలోనే వేచి ఉన్నారు ప్రసాద్, రెడ్డి అవమానాన్ని భరిస్తూ. అతను ఇంతకీ పలకరించకపోవటంతో ప్రసాద్, రెడ్డి తమంతట తామే లోపలికి వెళ్లారు. ప్రసాద్ తనని తానే పరిచయం చేసుకున్నాడు. నమస్కారం రామారావు గారు, నా పేరు ప్రసాద్. మీతో కొన్నాళ్ళు నేను ఇదివరలో ఇక్కడ ఉండేవాణ్ణి. ఇతను రెడ్డి, మా ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. నమస్కారం అన్నాడు రెడ్డి. నమస్కారం, ఏమిటి పని అని మొహం చిట్లించుకున్నాడు రామారావు. మేం వచ్చింది నీ పని మీదనే, నువ్వలా మొహం చిట్లించుకోవాల్సిన పని లేదు అన్నాడు ప్రసాద్. నాకు నీతులు చెప్పటానికైనా వచ్చింది? నీకు నీతులు తెలియనివి కావు, తెలిసినవే గుర్తు చెయ్యాలని. ఓహో, మీకు గుర్తున్నాయా నీతులు? అక్కడికి మీరంతా ధర్మపరులు, నేను దుర్మార్గుణ్ణి అన్నమాట అన్నాడు రామారావు కోపంగా. అందరూ ధర్మపరులు కారు, అందరూ దుర్మార్గులు కారు. మనకు కనిపించేదంతా నిజమూ కాదు, వినిపించేదంతా సత్యమూ కాదు. ఏ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయాలు చేయటం భావ్యం కాదు. అలాగా మీలాగా ద్విపాత్రాభినయాలు చేయటం అందరికీ చేతకాదులే అన్నాడు రామారావు కసిగా. అసలు నీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పు, నీకున్న అనుమానాలు కూడా చెప్పు. అవన్నీ ఎంత నిరాధారాలో నేను ఒక్కటిగా రుజువు చేసి చూపిస్తాను. అంతా తయారు చేసుకుని వచ్చావన్నమాట. నిజం ఎప్పుడూ తయారుగానే ఉంటుంది. దానికి మనకి మధ్య తెరలు దిగినప్పుడు మాత్రమే దాన్ని మనం సరిగ్గా చూడలేక ఆ తెర వెనుక కదులుతున్నదేమిటోనని భయంకరంగా ఊహించుకుని బాధని కొని తెచ్చిపెట్టుకుంటాం. ఆ తెరలు తొలగించి చూస్తే నిజమేమిటో నీ మనసుకే తెలుస్తుంది. చేసిన వాళ్ళ మనసుకి మాత్రం తెలియదా? ఎందుకు తెలియదు? క్షుణ్ణంగా తెలుసు. తెలియబట్టే నిష్కారణంగా ఒక స్త్రీ జీవితం బండలపాలు కావటం చూడలేక ఇవాళ నీ దగ్గరికి వచ్చి నిన్నింత ప్రాధేయపడటం. పరాయి స్త్రీ మీద పాపం మనకి చాలా సానుభూతి ఉందనుకుంటాను. స్త్రీ మీదనే కాదు, పురుషుడి మీదనైనా. నాకు దగ్గరగా వచ్చి నాతో స్నేహం కలిపిన మనుషులకి హృదయం ఇచ్చే అలవాటు నాకుంది. అలా వాళ్ళు నన్ను కూడా అభిమానిస్తున్నారని తెలిసిన రోజున నేను పొంగిపోతాను. వాళ్ళ కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధపడతాను. ఈ విషయం నువ్వు నా స్నేహితుల్ని ఎవరిని పలకరించినా చెబుతారు. నీకంత తీరిక లేకపోతే ఒక్కసారి నీ గత జీవితాన్ని తిరిగేసి చూడు. ఒకరోజు రైల్లో ప్రయాణంలో కలుసుకున్నాం మనం. స్నేహంగా మాట్లాడుకున్నాం, విడిపోయాం, ఉత్తరాలు రాసుకున్నాం. నువ్వు నా దగ్గరికి వస్తానంటే నేను స్టేషన్కి వచ్చి నిన్ను రిసీవ్ చేసుకున్నాను. నా పక్కన ఆటోలో కూర్చోబెట్టుకుని నా గదికి తీసుకొచ్చాను. ఆనాటి నుంచి నీకేం కావాలో అవన్నీ ఇస్తూ వచ్చాను. నా పక్కన కూర్చోబెట్టుకుని నీకు భోజనం పెట్టాను. నా పక్కన పడుకోబెట్టుకుని నా రహస్యాలన్నీ నీకు విప్పి చెప్పుకున్నాను. ఆ రోజున నువ్వు నాకు ఆప్తుడివి, నేను నీకు దేవుణ్ణి. నేను పెళ్లి చేసుకోబోతున్నానని చెబితే నువ్వు నిన్ను దూరం చేయవద్దు అని కోరావు. కానీ నేను పెళ్లి చేసుకోనూ లేదు, నిన్ను దూరం చేసుకోనూ లేదు. ఆ రెండు పనులు నువ్వే చేశావు. అవును, తప్పంతా నాదే అని నేను నిందించలేను. మనిద్దరి మధ్యకి ఛాయ వచ్చింది. సరే, నువ్వామెను చేసుకున్నావు. అందుకు నేను ఈర్ష్యపడలేదు, నీకు ద్రోహము తలపెట్టలేదు. తాత్కాలికంగా ఆ విషయం విన్న కాసేపు విచారపడ్డా కూడా ఇంకా ఆ విషయం మర్చిపోయి మళ్ళీ నేను సంతోషంతోనే మీరిద్దరూ నాకు ఆప్తులుగానే అనిపించడం వల్ల చనువుగానే మసులుతూ వచ్చాను. కానీ అది నీకు కష్టంగా ఉందని గ్రహించిన మరుక్షణం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నేను పట్టించుకోలేదు. ఆఫీసులో కూడా ఛాయతో మాట్లాడటమే మానేశాను. మీరిద్దరూ హాయిగా ఉండాలి, అంతే. ఉంటే నేను మీ ఇద్దరికీ స్నేహితుడిగా ఉండాలి లేదా దూరంగా ఉండాలి అనుకున్నాను. కానీ మొన్న ఛాయ నిరామయంగా దిక్కులేని పక్షినైపోయానని హోటల్ గదిలో కూర్చొని పెద్ద పెట్టున ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె కంటతడి ఆరటమే లేదు. కట్టుకున్న ఆడది నిండుగా నవ్వినప్పుడు మగవాడి బ్రతుకు 3 పూలు 6 కాయలు అవుతుంది. కానీ ఆమెనలా చిత్రహింసకి గురి చేస్తే నీకు మాత్రం మనశ్శాంతి ఎక్కడిది రామం? పోనీ మీరిద్దరూ ఇంత క్షోభపడటానికి ఎవరికెవరు ఏం పెద్ద ద్రోహం చేశారని ఎటొచ్చి నామూలకంగానే నేను కాస్త ఆప్యాయతని ఆదరాన్ని వెతుక్కుంటూ మీ ఇద్దరి మధ్య మసిలినందుకేనా రామం నువ్వింతగా ఆమెని శిక్షించటం? అదే నా నేరమైతే అంతకంతా నేనే అనుభవిస్తాను. ఇంకెప్పుడు ఛాయ నీడపడిన చోటికి కూడా నేను రాను.
ఆమె ఉన్న ఇంటికే కాదు, ఆ ఆఫీస్కే కాదు, ఈ ఊరికే నేను తిరిగి రాను, సరేనా? ఎందుకు అంత త్యాగం? అన్నాడు రామారావు హేళనగా. త్యాగం కాదు రామం, పురుషుడితో లాగానే స్త్రీతో కూడా స్నేహం చేసినందుకు ఆ స్నేహం కోరిన ఖరీదు అది. పర్వాలేదు, నా వల్ల జరిగిన పొరపాటు అది. కాసేపు ఆమెతో మాట్లాడితేను, మాటకు మాట కలిపితేను, నువ్వొచ్చినప్పుడు నవ్వితేను, ఇన్ని కష్టాలొస్తాయని తెలియక చేసిన పనులు అవి. అందుకు నన్ను మన్నించు అని ప్రసాద్ రామారావు చేతులు పట్టుకుని బ్రతిమలాడాడు. ఎన్నడూ సంతోషమే తప్ప విచారమంటే ఏమిటో తెలియని ప్రసాద్ కన్నుల్లో నుంచి ముత్యాల్లాంటి కన్నీరు ఒలుకుతోంది. నీ అంతటివాడు నా చేతులు పట్టుకుని అర్థించడం అనవసరం. మీరిప్పుడు మరెవరి అడ్డు ఆపు లేకుండా స్వేచ్ఛగా ఉండొచ్చు అన్నాడు రామారావు. నువ్వు అనుకుంటున్న నీచమైన అభిప్రాయాలు మా ఇద్దరికీ లేవు. ఐసి, ఆమె పురుడు పోసుకుంటే నువ్వు డబ్బు తెచ్చి ఇచ్చి కష్టాల్లో ఆదుకోవటం కూడా మీ పవిత్రతకి చిహ్నమేననుకుంటాను. నేను డబ్బు తెచ్చి ఇవ్వటం వరకే నువ్వు చూశావు, కానీ అదెక్కడ్నుంచి వచ్చిందో తెలుసుకునే ఓపిక లేకపోయింది. ఆమె ఆఫీసులో ప్రావిడెంట్ ఫండ్లోంచి తీసుకుంది. అది సమయానికి రానందువల్ల నన్ను తెచ్చిపెట్టమన్నది. దీన్ని నువ్వు హాస్పిటల్లోని రంగుటద్దాల్లోంచి చూశావు కాబోలు. అవును, నేను రంగుటద్దాల్లోంచే చూశాను. కానీ ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. పరాయివాడి పిల్లానికి పండకి చీర కొనివ్వగల హృదయ సౌందర్యం నీకుంది. కట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ ఆనందించగల సౌందర్యం ఆమెకుంది. నేను డబ్బు లేనివాడినే కావచ్చు, కానీ మానాభిమానాలు లేనివాణ్ణి కాదే. అసలు నేనొక్కని ఉన్నానన్న స్పృహ మీకు లేకపోయింది. మీ ఆనంద తరంగాల మీద మీరు తేలియాడుతూ ఉన్నారు. నేను ఆమెకి చీర కొన్నప్పుడే నీకు షర్టు పీసుకున్నాను. అసలు నీకు ఒక మంచి సూట్ కుట్టిద్దామనుకున్నాను. కుట్టించినా నువ్వు వేసుకోవని మానేశాను. పైగా అది నీ ఆర్థిక దుస్థితిని గుర్తు చేసినట్టవుతుందని ఊరుకున్నాను. కానీ పండక్కి మనం ముగ్గురం సరదాగా ఉండాలన్న కోరికని అణుచుకోలేక మీ డబ్బు ఇబ్బందులు చూస్తున్నవాని కనుక ఛాయకి చీర తెచ్చాను. ఆ మాత్రం చొరవ నేను తీసుకోవచ్చుననుకున్నాను. ఇప్పుడు నీ మనసుని నొప్పించటం నా అభిమతం కాదు. కానీ నీకు మాత్రం నేను లోగడ ఇలాంటి సాయాలు ఎన్ని చేయలేదు. నీకు ఉద్యోగం వచ్చాక రాకముందు ఎన్ని వందలు నీకోసం నేను ఖర్చు పెట్టలేదు. అది హృదయ సౌందర్యమైనప్పుడు, అదే నిష్కల్మషమైన హృదయంతో సౌందర్యంతో నేను ఛాయకు మాత్రం చీర తెచ్చానని ఎందుకు అనుకోలేకపోయావు నువ్వు అని అడిగి నిలదీశాడు ప్రసాద్. సరే, నేను లేనప్పుడు తలుపులు వేసుకొని మీరిద్దరూ లోపల ఏం చేస్తున్నారో తెలియకుండా గడపటం కూడా మీ గొప్పతనానికి, వితరణ బుద్ధికి తార్కాణం అనుకుంటాను. ఆ చివరి గదిలో భోజనాలు చేసేటప్పుడు ఆ ముందు గది తలుపులు వేయటం తప్పు అని అనుకోలేదు ఛాయ. ఏ దొంగవాడో దూరకుండా తలుపులు మూసి ఉంచటం అవసరం అనుకుని ఉండొచ్చు. మనం శంకించటం మొదలు పెడితే అన్నీ తప్పులే. కాస్తంత మనుషుల మీద నమ్మకం ఉంచాలి. ఎవరిని, చివరికి పిల్లల్ని కూడా నమ్మలేని మనిషికి అంతకన్నా నరకం మరొకటి లేదు. నమ్మకం ఎక్కడుంది? నమ్మకం ఎవరిని ఎవరు నమ్ముతున్నారు? ప్రతి మనిషి ఎదుటివాణ్ణి నమ్మి తీరాలి. అది ఎంతైనా అవసరం. నమ్మి తీరాలి. మనుషులంతా శ్రీరామచంద్రులంతటి ఉదాత్త చరితులే అయితే, అంతా సత్యహరిశ్చంద్రుడంతటి నీతిపరులే అయితే, దేశం నిండా ఇంతమంది పోలీసులు ఎందుకు? ఇంతటి ప్రభుత్వ యంత్రాంగమంతా ఎందుకు? మనిషి నమ్మి తీరాలి కదా మరి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేయటం ఎందుకు? విమానాశ్రయాల్లో, నౌకాశ్రయాల్లో పెద్ద మనుషులు అందర్నీ పట్టుకొని సోదా చేయటం ఎందుకు? అడుగడుగునా మనిషి వంచన చేస్తున్నాడు కాబట్టే ఇవన్నీను. అవన్నీ ముందు జాగ్రత్త కోసం తీసుకున్న చర్యలు. నువ్వు చెప్పినవన్నీ కూడా అక్కడక్కడ దాగి ఉండే అవినీతిపరులని పట్టుకునేందుకే కానీ నీతిపరులని అవమానించేందుకు మాత్రం కానే కాదు. దొంగలున్నారు, జైళ్లున్నాయి, పోలీసులున్నారు కాబట్టి ప్రజలంతా దొంగలనేనా నీ అభిప్రాయం? దొరకనంతవరకు అందరూ పెద్ద మనుషులే. అలా కాదని అనుమానం వచ్చినప్పుడు పరీక్ష చేసి చూసి పట్టుకొని దండించాలి. కానీ ఇవేమీ లేకుండానే ఆమెని ఏడిపించటం, నువ్వు ఏడవటం ఏం బాగుంది అని అడిగాడు ప్రసాద్ సహనం కోల్పోయి. మర్యాదగా మాట్లాడు. ఇందాకట్నుంచి మర్యాదగానే మాట్లాడాను. నువ్వు విని బుద్ధి తెచ్చుకుంటావేమోనని. బుద్ధి లేని పనులు చేసింది నువ్వు. నా బుద్ధి ఏమిటో చెప్పానుగా. అవును, పెళ్లి కాని పిల్లల్ని ఎత్తుకుపోయి గెస్ట్ హౌస్లో ఉంచుకోవటం కూడా మనకే చేతనవును. మన శ్రీకృష్ణ లీలలు ఎవరికి తెలియదు? ఏమిటి తెలుసు నీకు? ప్రతిదీ మొదలు తెలుసు, కానీ నీకు తుది వరకు తెలుసుకునే ఓపిక ఏది?
నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు మాతో మరో 3 కూడా ఉన్నారక్కడ. చెప్పు రెడ్డి, ఏం జరిగిందో? నిజమేనండి, ఈ గొడవలన్నీ జరుగుతాయని తెలియదు కదా, సరదాగా పందెం వేసుకున్నామండి. వీళ్ళిద్దరితో పాటే వెనకాలే మేం కూడా వెళ్ళామండి. అక్కడ రూమ్లు తీసుకున్నాం. ఒక రూంలో ఛాయగారే ఒక్కరే ఉన్నారు. మిగిలిన రూంలో మేం 4 ఉన్నాం. మా చిన్న కారులోనే తిరిగి అక్కడ చూడాల్సినవన్నీ చూసి మర్నాడు వచ్చేశాం. ఇంతకు మించి అక్కడ మరేం జరగలేదు. అసలు వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నదీ లేదు అన్నాడు రెడ్డి. పిల్లికి ఎలుక సాక్ష్యం అని తలాడించాడు రామారావు. ఇంతకన్నా ఇంకేం చెప్పగలను నేను? ఒక్కసారి కొంచెం విపులంగా ఆలోచించు. ఇకనైనా నీ మొంటి పట్టుదల వదిలిపెట్టు. మీ పట్టుదల మీరు పడితే నా పట్టుదల నేను పడతాను. మీ తీరున మీరు హాయిగా కలిసిమెలిసి పిల్లా పాపతో సుఖంగా ఉండండి. నా తీరున నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ముసుగులో గుద్దులాట ఎందుకు? సిగ్గులేదు ఆ మాట అనటానికి? షటప్, యూ షటప్ రాస్కెల్, ఫస్ట్ గెట్ అవుట్ అని అరిచాడు రామారావు. పోక ఇక్కడే ఎవడూ ఉట్టి కట్టుకుని ఊరేగటం లేదు. కానీ నువ్వు మరో పెళ్లి చేసుకుని ఎలా సుఖపడతావో నేను చూస్తాను అన్నాడు ప్రసాద్. అలాంటి పని చేశావంటే నేను నీ గుండెల్లో నిద్రపోతాను, జాగ్రత్త అని బెదిరించాడు రెడ్డి. ఏడిశారు, ముందు బయటికి నడవండి. ఎవరు ఏడుస్తారో తర్వాత తెలుస్తుంది అని యువతలికి వచ్చారు ప్రసాద్ రెడ్డి. రామారావు ఊసిరని నిట్టూర్చాడు. గ్లాసెడు మంచినీళ్లు త్రాగి వెల్లికిలా పడుకొని చూరుకేసి చూస్తుండిపోయాడు. ప్రసాద్ రామారావు దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఏదో మంచి కబురు పట్టుకొస్తాడేమోనని ఆశగా ఎదురు చూసింది ఛాయ. ప్రసాద్ వచ్చి కూర్చోగానే కళ్ళతోనే అడిగింది ఏమైందని. ఏం చెబుతాడు ప్రసాద్? నెమ్మదిగా తలదించుకున్నాడు. దానితో ఏం చెప్పకుండానే ఆమెకి అంతా అర్థమైపోయింది. నిరాశతో కృంగిపోయింది. రూప పిల్లవాన్ని ఎత్తుకొని వచ్చి ప్రసాద్కి ఎదురుగా కూర్చుంది. అతను నవ్వుతూ బాబుని ఎత్తుకున్నాడు. ముద్దు పెట్టుకుంటుంటే రూప అన్నది, జాగ్రత్తండోయ్, మనవాడసలే మంచివాడు కాదు. ఏం చేస్తాడేం, అయినా వీడు నా పార్టీయే కదరా కన్నా అని అడిగాడు వాణ్ణి. వాడు బోసి నోటితో చొంగ కారుస్తూ నవ్వాడు. వాడు నా పార్టీ అండి, మేమిద్దరం ఒకటే. వాడు ఎప్పుడూ నా దగ్గరే ఉంటాడు. నా భుజాల మీదే పడుకుంటాడు, నా పక్కలోనే నిద్రవుతాడు. నేనే వాడికి నీళ్లు పోసి ఎంచక్కా చొక్కా తొడిగి పౌడర్ రాసి షోకు చేస్తాను. అలాగే నన్ను కూడా మీ పార్టీలో చేర్చుకుని నాకు కూడా అలాగే చేద్దురు అని నవ్వాడు ప్రసాద్. మీరు కూడా ఉయ్యాల తొట్టిలో పడుకొని బోసి నోటితో నవ్వగలిగినప్పుడు మీకు కూడా మా పార్టీలో చేరవచ్చు. చచ్చాం, నేను మీ పార్టీలో చేరలేను గాని మీరు కాస్త నా పార్టీలో చేరకూడదు? ఎందుకు కూడదు? చెప్పండి ఏం చేయాలో. ఇక్కడ చెప్పటానికి వీలుపడదు. రూప కళ్ళెత్తి వింతగా చూసింది. ప్రసాద్ దిగులుగా అన్నాడు, ఛాయ విషయంలో ఏం చేయటానికైనా సిద్ధమేనన్నారుగా, కొంచెం మీతో ఒంటరిగా మాట్లాడాలి, అందుకని. ఆ రోజు సాయంత్రం రూప, ప్రసాద్ పార్కులో ఒకచోట కూర్చొని ఉన్నారు. చీకటి మసక మసకగా ముసురుకుంటోంది. జంటలు జంటలుగా వచ్చిన వాళ్ళు అక్కడక్కడా కూర్చొని నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. పిల్లా జల్లతో వచ్చిన వాళ్ళు నెమ్మదిగా తిరుగుమొహం పడుతున్నారు. రామారావు రెండో పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు అన్నాడు ప్రసాద్. రూప ఉలిక్కిపడింది. నిజమా? మాతో అన్నది నిజమే అంటే దీని అర్థం అతను ఛాయలేనందుకు దిగులు పడటం లేదు సరికదా, మరో తోడువి కోసం వెతుక్కుంటున్నాడన్నమాట. నిజంగానే మరో స్త్రీ అతని జీవితంలో ప్రవేశిస్తే ఛాయ పరిస్థితి మరీ కష్టమైపోతోంది. నిజమేనండి, మీరు వచ్చి చెబుతున్నారు కదా, ఏం జరిగింది? ఒకరు నచ్చ చెప్పటానికి తనంతట తాను తెలుసుకోవటానికి మధ్య చాలా దూరం ఉంది రూప. అతనికి కలిగిన అనుమానాలు అతనేంటో చెప్పాడు. వాటికి గల కారణాలేమిటో నేను చెప్పాను. ఆ కారణాలు సబబు అయినవిగా తోచినా వాటిని వెంటనే ఒప్పుకోవటానికి అతనికి అహంభావం అడ్డు రావచ్చు. మరింకా ఆమె జీవితం కుదుటపడే మార్గమే లేదా అని అడిగింది రూప జాలిగా. అతని అనుమానాలే అతనికి పెనుభూతాల్లా కనిపించి భయపెడుతూ బాధ పెడుతూ ఉన్నాయి. అందుగల కారణం కూడా అతనే. ఆలోచనా పరిధి కుంచుకుపోయిన కొలది అనుభవాలు అందుబాటులోకి రానంతవరకి మనిషిలో మార్పు రాదు. కొత్త ఆలోచన రావాలంటే అందుకు కొంత అనుభవం తోడు కావాలి. ఆ మార్పు నువ్వు తీసుకురావాలి అన్నాడు ప్రసాద్. నేనా అని విస్తుపోయింది రూప.
మొన్న నువ్వు ఛాయ జీవితం బాగుపడ్డానికి ఏం చేయటానికైనా సిద్ధమేనన్నావు. అన్నాను, కానీ నేనేం చేయగలను చెప్పండి. నువ్వేం చేయాలో అంతా నే చెబుతాను. నీతో నాకున్న ఈ కొద్ది రోజుల పరిచయంలోనే నేను నిన్ను కొంతవరకు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. నీలో కొంత చురుకుదనం, ఏదో సాధించాలన్న తపన, ఆర్తి కనపడ్డాయి. నువ్వు నిజంగా ఏమన్నా సాధించదలుచుకుంటే విడిపోయిన జంటను కలపటానికి మించిన మంచి పని మరేం ఉంటుంది. ఇందులో నువ్వు విజయం సాధిస్తే ఆ సంతోషం వాళ్ళిద్దరికే కాదు, మనిద్దరికీ కూడాను. రూప మళ్ళీ ఆశ్చర్యంగా చూసింది. ప్రసాద్ కొద్దిసేపు ఆగాడు. విషాదం కారుమబ్బులా కమ్మేసింది అతని వదనాన్ని. సంతోషంగా నవ్వేటప్పుడు అతన్ని చూసి ఈర్ష్యపడిన రూప ఇప్పుడు అతన్ని చూసి జాలిపడుతోంది. దేశంలో ఎంతోమంది భార్యాభర్తలున్నారు. వాళ్ళల్లో సుఖపడటం చేతకాక విడిపోయి కష్టాల కారడవుల్లో చిక్కుకొనిపోయిన దురదృష్టవంతులు కూడా కొంతమంది ఉండవచ్చు. వాళ్ళందరి గురించి నేను జాలిపడగలను, కానీ బాధపడవలసిన పని లేదు. కానీ ఛాయ విషయంలో నేను అలా చూస్తూ ఊరుకోలేను. నిజమే, ఒకప్పుడు ఆమెని ప్రేమించాను, పెళ్లి చేసుకుందామనుకున్నాను, వీలు పడలేదు. ఈ ప్రేమకి పెళ్లికి మధ్య, మా ఇద్దరికీ మధ్య ఎంతో ఆత్మీయతను పెంచి గుండె నిండా మమతల పూలు పూయించిన స్నేహబంధం కూడా ఉంది. ఇప్పుడు నేను ఆమెని వాంఛించటం లేదు, అయినా మా స్నేహాన్ని వాంఛిస్తున్నాను. అది కూడదని ఆమె భర్త కోరినప్పుడు అది వదులుకొని వెళ్ళిపోయాను. అయినా ఆమె సుఖపడలేదు సరికదా, మరింత దుఃఖపడుతోంది. ఈ దుఃఖానికి మొదట్నుంచి చివరిదాకా కారణం నేను. కావాలని నేను ఆమెని ఏడిపించకపోయినా, నాకై నేను ఆమె కన్నీరు తుడవలేకపోయినా ఆమె జీవితాన్ని చక్కపరచాలని నేను తలబద్దలు కొట్టుకొని ఆలోచిస్తున్నాను. రూపా, నా మనోవేదన నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందన్నట్లు తలూపింది రూప. మళ్ళీ 2 క్షణాలు ఆగి అన్నాడు, రామారావు ఇప్పుడిలా బిగుసుకుపోయి ఉన్నాడు, కానీ స్వతహాగా అతను మంచి మనిషే. బీదతనంలో పుట్టాడు, బీదవాడుగానే పెరిగి పెద్దవాడయ్యాడు. కనుక అతని పరిధి చాలా పరిమితమైనదే కావటం కాక అతని మనసును కూడా గొంగలి పురుగులా కుంచుకుపోయింది. ఆడది మగవాడి ఎదుట పడటమే నేరమన్న దృష్టిలో అపవిత్రతగా గోచరించింది. ఆడది కూడా మనిషేనని మగవాడితో సమానంగా సంపాదించటమే కాదు, వాళ్లతో అంత ఫ్రీగాను మసులుకోవటం అవసరమేనని నువ్వు రామారావుకి తెలియజేయగలిగితే అతను తన లోపం ఏమిటో తెలుసుకోగలడు. మీరు వెళ్ళి మాట్లాడామన్నారు కదా, మీకన్నా ఎక్కువగా నేనేం చెప్పగలను? నేను మాటల్లో చెప్పాను, అది అతనిలో పరివర్తన తేలేదు. నువ్వు చేతల్లో చెప్పాలి. ఎలాగో నేను చెబుతాను, చేయగలవా? చెయ్యటానికి నాకు వ్యక్తిగతమైన అభ్యంతరం ఏమీ లేదు. కానీ ప్రసాద్ గారు, పెళ్లి కాకముందు మీరు ఛాయ చనువుగా ఉన్నారనే కదా ఆయన ఇంత కక్ష కట్టి సాధిస్తున్నారు. అలాగే నా పైన కూడా కక్ష సాధించరని నమ్మకమేమిటి? అలా కక్ష కడితే మరి నా సంగతేమిటి అని అడిగింది రూప. ఈ విషయం ఇంతవరకు ప్రసాద్ ఆలోచించలేదు. కానీ ఆమె చెప్పిన దానిలో కొంత నిజం లేకపోలేదని అతనికి అనిపించింది. కొంచెంసేపు ఆలోచించాడు. అంతవరకు రాదనే అనుకుందాం అన్నాడు నెమ్మదిగా. కీడించి మేలించమన్నారు కదండి, ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే మీరు ఆదుకుంటారా? తప్పకుండా అన్నాడు ప్రసాద్. అతని కళ్ళు సంతోషంతో వెలుగుతున్నాయి. రూప క్షణకాలం సేపు ప్రసాద్ మొహంలోకి చూసి తలదించేసుకుంది. ఆ తర్వాత వాళ్ళకింక మాటలే కరువయ్యాయి. మరికొద్దిసేపు కళ్ళు తమ భాషలో మాట్లాడుతున్నాయి. ఆ సమయంలో వాళ్ళకి టైం తెలియలేదు. ఎప్పటికో గుర్తొచ్చి వాచి చూసుకొని లేచి నెమ్మదిగా ఒకరి పక్కనే ఒకరు నడుస్తూ బయటికి వచ్చారు. ఛాయ రామారావులని కలపాలనుకున్న రూపా ప్రసాద్ల ప్రయత్నం ఫలిస్తుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం.